మీకు వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. నా బలము ధరింపు చేయవాడు ఆయనే. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభువారు మనతో కీర్తనకారుడు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన బలమును ధరింపచేవాడు ఆయనేనంట. ఎందుకు ఆయన బలాన్ని ధరింపజేస్తాడు అని ఒక్కసారి మనం దేవుణ్ణి అడిగితే, దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు. ఏమనంటే, ఆయన మనకు బలాన్ని ధరింపచేస్తానని చెప్తున్నాడు. కానీ ఈ లోకంలో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో, ఇమ్మీడియట్గా డాక్టర్ ఏం చేస్తారు? బలం టానిక్ ఇస్తాడు. టానిక్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం రోజు పూట వేసుకోవడం. అది వేసుకున్న తర్వాత మనిషి వీక్గా ఉన్నవాడు వీక్ నుంచి బయటకు వచ్చి కొంచెం పుష్టిగా తయారవుతాడు, బలంగా తయారవుతాడు. అవునా? ఈరోజు మన శరీర బలహీనత వస్తే ఆ బలహీనతకి ఒక మెడిసిన్ ఉంది. అలాగే ఆత్మ కూడా బలహీనత వస్తుంది. ఆత్మ కూడా కృంగిపోద్ది. ఆత్మ కూడా ఏమవుతుందంటే దేవుడి నుంచి సన్నగిలిపోతాం, బలహీనమైపోతాం, హీన దశకి వెళ్ళిపోతుంది. కాబట్టి హీన దశకి వెళ్ళిపోయే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ద్వారా బలం పొందుకోవాలి. ఆయన ద్వారా మనం బలం పొందుకోవాలి. బలం పొందుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏ విధంగా బలం పొందుకోగలం? ఎలా బలం పొందుకోగలం? ముందు ఆయన బలం ఏంటో మనం తెలుసుకోవాలి. కీర్తనకారుడు 5వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు తెలుసా? 17వ వచనంలో ఉంటుంది. 18వ కీర్తన 17వ వచనం ఏముంటుందంటే, బలవంతులు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ముందంట ఈయన అవతాల వ్యక్తి బలం తెలుసుకున్నాడు. అతడు ఇతని కంటే బలిష్ఠుడంట, బలవంతుడంట, నాకంటే బలిష్ఠుడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి బలహీనం అవ్వడానికి ముందు కారణం ఏంటో తెలుసా? అవతాల వ్యక్తిని బలాన్ని తెలుసుకుంటాడు, కానీ తన బలమేంటో తను తెలుసుకోలేడు. ఈరోజు మన బలమేంటో మనం తెలుసుకోవాలంటున్నాడు. అదే వాక్యం ద్వారా ప్రభువారు మనతో చెప్తుంది ఏంటంటే, మనకి బలాన్ని ధరింపజేస్తానన్నాడు. మనం ధరింపజేస్తానన్న దేవుడు ధరింపజేస్తాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. అయ్యిద్దో అవద్దో, అసలు అవిద్దంటావా? ఆయన వల్ల అయ్యిద్దంటావా? ఈ కార్యం జరిగిద్దో జరగదు అని సన్నగిలిపోయే తత్వం, ఏదో మనసులో నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఆయన్ని తక్కువ చేసే తత్వం మనలో ఎంత మాత్రం ఉండకూడదు. అందుకనే ఈరోజు ప్రభువారు చెప్తున్నాడు, ఆ బలాన్ని నేను ధరింపజేస్తాను. ఆయన మనకు బలాన్ని ధరింపచేయాలని కోరుకోవాలి. ఈరోజు ఎక్కడ బలహీనం అవుతున్నాం? ఈరోజు ఉద్యోగంలో బలహీనం అవుతున్నావా? వ్యాపారంలో బలహీనం అవుతున్నావా? చేసే పనుల్లో బలహీనం అవుతున్నావా? దేంట్లో బలహీనం అవుతున్నాం? లేదా శరీర కార్యాలను బట్టి బలహీనం అవుతున్నావా? లేదా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు నన్ను మోసం చేశారు, ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు నన్ను 10 మంది ముందు దోషులుగా నిలబెట్టారు, దాన్ని బట్టి నువ్వు బలహీనం అవుతున్నావా? దేన్ని బట్టి నువ్వు బలహీనం అవుతున్నావు? బలహీనం అవుతున్నట్లయితే బలాన్ని ధరింపజేసే యేసయ్య వైపు రా. బలహీనం అవుతున్నట్లయితే నువ్వు బలాన్ని యథార్థని మార్గంలో నడిపించే యేసయ్య దగ్గరికి రా. ఖచ్చితంగా ఆయన నీకు నాకు బలాన్ని వస్తాడు. బలహీనులే ఆయనకి ఇష్టం. ఎందుకు బలహీనులు ఇష్టమో తెలుసా? వాళ్ళు బలహీనులు కాబట్టి. బలవంతులు ఆయనకి ఇష్టం లేదని కాదు, బలవంతులు ఇష్టమే. వాళ్ళకున్న బలాన్ని బట్టి గర్విస్తారు. బలహీనులు అట్లా కాదు, వాళ్ళకి ఉన్న బలహీనతను బట్టి కృంగిపోతూ ఉంటారు. కృంగిన వేళలో లేవనెత్తేవాడు, పడిపోయే వారిని లేవనెత్తేవాడు మన దేవుడు. అందుకని ఈ కీర్తన 18:32 కూడా ఉంటుంది. ఏమంటుంది? నాకు బలమును ధరింపు చేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఈరోజు మనల్ని బలము ధరింపచేసి యథార్థ మార్గంలో నడిపిస్తాడు. ఆ యథార్థ మార్గంలో మనం నడిపించబడాలని కోరుకున్నట్లయితే ఈరోజు నువ్వు దేవుడి మీద బలంగా ఆధారపడు. బలంగా ఆధారపడడం అంటే ఎక్కడ బలహీనమవుతున్నానో అక్కడ నేను బలవంతుడిని. పౌలు గారు అంటారు, నేను ఎక్కడ బలహీనమవుతున్నానో నేను అక్కడ బలవంతుడిని. ఎందుకంటే క్రీస్తు ద్వారా నేను బలవంతుడిని. అందుకనే
బలవంతులు కమ్ము. ఆయన వాక్యం కూడా చెప్తున్నాడు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి బలవంతుడు కమ్ము, క్రీస్తేసులో నుంచి బలం పొందుకో. నువ్వు ఎక్కడి నుంచి బలం వస్తుంది? నువ్వు తిన్న ఆహారాన్ని బట్ట, లేకుండా నీకున్న ధనాన్ని బట్ట, నీకున్న అంగుని బట్ట, ఆర్భాటాన్ని బట్ట, నీకున్న జ్ఞానాన్ని బట్ట, చదువుకున్న శక్తిని బట్ట బలం ఎక్కడి నుంచి వస్తే ఆయనే ధరింప చేయాలనుకుంటే ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. నువ్వెక్కడ బలహీనమవుతున్నావో అక్కడ నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే దేవుడిని నా జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమానమ్మకం గల దేవా, గొప్ప దేవా, ఆశ్చర్యపేడ, ఆలోచనకర్త, నమ్మదగిన సహాయకుడైన దేవా, నీకు వందనాలు. నీ చిత్తానికి అనుగుని నీ చిత్త ప్రకారంగా జీవించే కృపని ధన్యతను మాకును మా అందరికీ మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ చిత్తమైతే ప్రభా ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని మేము వెళ్తున్నప్పుడు ప్రభా ఎక్కడ బలహీనం అవుతున్నాం ప్రభా అక్కడ మమ్మల్ని బలవంతులు చేయండి, మమ్మల్ని నిలబెట్టుకొని మీరు వాడుకొని మీ మహిమార్థంగా ఉండడానికి సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.